హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకంటే. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇండియా మార్ట్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. మొత్తం పోస్టులు అనేది 1000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇండియా మార్ట్ లో. వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్యూటీ టైమింగ్స్ కూడా మనకి 9 AM నుంచి 7 PM వరకు కూడా మనకి డ్యూటీ టైమింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే అప్లై చేసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కానీ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి గైస్, మనకైతే naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో టెలి అసోసియేట్ అలాగే ప్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి ఇండియా మార్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. ఇండియా మార్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 0 to 5 years అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే నో ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేశారు అనమాట. సో మీకైతే ఇక్కడ శాలరీ అనేది నాట్ డిస్క్లోజ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి 35K వరకు కూడా మనం ఈ యొక్క కంపెనీలో ఎర్న్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇదైతే మనకి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మనకి ఇంటి నుంచే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే హైరింగ్ ఆఫీస్ లొకేట్ దీన్ని నోయిడా ఉత్తరప్రదేశ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ కంపెనీ మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇదైతే మనకి రిలీజ్ అయ్యి 18 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. కానీ కొంచెం లేట్గా చూడడం జరిగింది కాబట్టి మీకైతే కొంచెం లేట్గా అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మనకి టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి 1000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు కూడా 19,000 మంది అప్లై చేసుకోవడం జరిగింది. 19,370 మంది కూడా ఇప్పటి వరకు ఈ యొక్క కంపెనీకి అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో 1000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఎవ్వరు మిస్ కావద్దు, ఓకేనా. సో రిజిస్టర్ టు అప్లై, లాగిన్ టు అప్లై. సో ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీడియో ఎండింగ్ లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ అండి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి చూడండి, pre-call study the case and determine the current eligibility of the assigned sellers through available resource online అని చేయడం జరిగింది. రిసోర్స్ కానీ ఆన్లైన్ లో ఏవైతే ఉంటాయో వాటికి మీరు ప్రీ కాల్ స్టడీ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆప్టైన్స్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ బై కనెక్టింగ్ విత్ దమ్ త్రూ టెలిఫోన్ కాల్స్. సో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించడానికి వాళ్ళతో కనెక్ట్ అయ్యే విధంగా మీరు టెలిఫోన్ కాల్స్ అయితే చేయాలి. సో వెరిఫై ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది వెరిఫై చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే బేసిస్ ద కలెక్టెడ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. సో మీరైతే వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది చేశాక సో వాటిని బేసిస్ కలెక్టెడ్ చేసే విధంగా ఉండాలి. సో అప్డేట్ ద క్లయింట్ ప్రొఫైల్ టు మీట్ ద డిజైర్డ్ ప్రొఫైల్ స్కోర్ అనేది క్రియేట్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. అంటే ఒక క్లయింట్ కి వాళ్ళ యొక్క డిజైర్ ఏమైతే ఉంటుందో సో ఆ యొక్క ప్రొఫైల్ కూడా మీరు క్రియేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేటింగ్ క్లయింట్స్ అబౌట్ ద బెనిఫిట్స్ టు ఈజ్ బిజినెస్, ఆన్సరింగ్ క్వశ్చన్స్, అలాగే క్లియరింగ్ డౌట్స్. సో ఏవైతే కస్టమర్స్కి డౌట్స్ ఉంటాయో వాటికి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో మీ యొక్క బెనిఫిట్స్ అవన్నీ కూడా చెప్పే విధంగా కూడా ఉండాలి. సో వాళ్ళని క్లయింట్స్ని ఎడ్యుకేట్ చేసే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఈ పాయింట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డిస్పోజింగ్ ద కేసెస్ విత్ appropriate reasons courts basis the
కన్వర్సేషన్ విత్ ద రెస్పెక్టివ్ సెల్లర్స్. సో ఎవరైతే రెస్పెక్టివ్గా సెల్లర్స్ ఉంటారో వాళ్ళని మీరైతే డిస్పోజింగ్ ద కేసెస్ విత్ అప్రోప్రియట్ రీజన్ కోర్స్ బేసిస్ ద కన్వర్షన్ చేసే విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. కీపింగ్ ద క్లయింట్స్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రికార్డెడ్ కన్వర్షన్ బిఫోర్ స్టార్టింగ్ టు కలెక్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క క్లయింట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు అంటే మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. సో బిఫోర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండ్ వరకు కూడా, ఓకేనా. సో నెక్స్ట్ ఫాలోయింగ్ అప్ with the sellers based upon the request made by them or the calls. సో ప్రతి ఒక్క కాల్ని కూడా ఫాలోఅప్ చేసి మీరైతే దాని యొక్క రిజల్ట్ అనేది మీరు ఓవరాల్గా మీరు రిజల్ట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ డేటాని మీరు స్టోర్ చేసే విధంగా చూసుకునే విధంగా చూసుకోవాలి. అయితే అచీవింగ్ ద డైలీ, వీక్లీ, మంత్లీ బిజినెస్ టార్గెట్స్. సో మీరైతే అచీవ్ చేయాలన్నమాట. డైలీ బిజినెస్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్లీ కావచ్చు, డైలీ కావచ్చు, అలాగే మంత్లీ కావచ్చు, ప్రతిదీ అచీవ్ చేసే విధంగా ఉండాలి. అలాగే వర్క్ ఫర్ 3 to 4 hours a day and to achieve target number of daily contact అండ్ కాంటాక్ట్ కలెక్షన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా 3 to 4 hours అనేది మీరు చేస్తే సరిపోతుంది అనమాట ఈ యొక్క జాబ్ అనేది. సో డైలీ కూడా మీ యొక్క టార్గెట్ని అచీవ్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. సో అది ఇక్కడ మీరు ఇవన్నీ కూడా మీ యొక్క జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ మండే టు సాటర్డే అనమాట. సో మీకైతే వర్క్ అనేది మండే నుంచి సాటర్డే వరకు కూడా ఉంటుంది. మండే నుంచి సాటర్డే వరకు. అలాగే 9 AM to 7 PM మినిమం 3 to 4 hours అనేసి ఇవ్వడం జరిగింది. మీకు షిఫ్ట్ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 9 AM నుంచి 7 PM లోపు మినిమం 3 to 4 hours మీరు వర్క్ చేస్తే చాలు అనమాట. అది కూడా పర్ డే, ఓకేనా. పర్ డే అనేది మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట. అది కూడా 9 AM to 7 PM లోపు. మస్ట్ హ్యావ్ గుడ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఎట్ హోమ్. సో మీరైతే ఇంటి దగ్గర మీరు మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇది మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. విత్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ అండ్ టేబుల్ అండ్ చైర్. సో మీ యొక్క ప్రైవేట్ ఏరియాలో టేబుల్ అండ్ చైర్ అయితే వేసుకోవాలి, ఓకేనా. సో వేసుకొని ఈ యొక్క వర్క్ అనేది చేయాలి. మస్ట్ హ్యావ్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్. సో మీకైతే స్మార్ట్ ఫోన్ ఉండాలి, అలాగే కంప్యూటర్ ఉండాలి. సో ఆండ్రాయిడ్ మొబైల్ అనమాట. విత్ సపరేట్ సిమ్ ఫర్ కాలింగ్. సో సపరేట్ కాలింగ్ కోసం సిమ్ అయితే ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలి. సో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మీకు చాలా అవసరం అనమాట. సో ప్రతిదీ కూడా మీకు ఇదైతే ఇవ్వడం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏముండాలి, గుడ్ ఎన్వైరన్మెంట్, హోమ్ దగ్గర మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి. మీ యొక్క ప్రైవేట్ ఏరియా అంటూ అయి ఉండాలి. అలాగే ఒక టేబుల్ లేదా చైర్ కానీ వేసుకొని ఉండాలి. సో మీకైతే ల్యాప్టాప్ కానీ లేకపోతే డెస్క్టాప్ కానీ ఏదన్నా పర్వాలేదు. అలాగే దాంతోపాటు మీకు కంప్యూటర్ అంటే స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. కంప్యూటర్ అండ్ స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి. సో సపరేట్ సిమ్ కార్డ్ అనేది ఉండాలి. సో గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీకు అవసరం అనమాట, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు రోల్ వచ్చేసరికి ప్రోడక్ట్ మేనేజర్, అదర్ ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఈ కామర్స్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసరికి ప్రోడక్ట్ మేనేజ్మెంట్. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి పార్ట్ టైమ్ ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు, హోమ్ బేస్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. రోల్ క్యారియర్ వచ్చేసరికి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అదర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎనీ గ్రాడ్యుయేట్ చేసుకోవచ్చు, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్ని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేయాలో మీకు వివరించడం జరుగుతుంది.
ఓకేనా. రిజిస్టర్ టు అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ క్రియేట్ యువర్ నాకరీ ప్రొఫైల్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే మొబైల్ నెంబరు, వర్క్ స్టేటస్, ఐఎమ్ ప్రెసర్ అనేసి క్లిక్ చేసి మీ యొక్క సిటీ అనేది ఎంచుకోండి. ఎంచుకున్నాక మీకు సెండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ బై SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్. సో మీకైతే ఈ యొక్క నౌకరీ నుంచి ప్రతి అప్డేట్ కూడా మీకు వాట్సాప్కి చేరుతుంది అనమాట. సో ఇక్కడైతే మీకు రిజిస్టర్ నోవా అనేది పైన మీరు ఫిల్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్లో అనేది వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.